రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 2-3 విడతలకు ప్రచారాలు ఊపందుకున్నాయి. అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2వ విడత పోలింగుకు ప్రచారాలు కొనసాగుతున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, అక్బర్పేట, భూంపల్లి మండలాలలో అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ మద్దతుదారులైన కానుగంటి స్వప్న, శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా వారి గెలుపు కోసం ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఎంపీ రఘునందనరావు పాల్గొని ప్రచారం నిర్వహించారు. మెదక్ జిల్లా నిజాంపేటలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యుల తరపున మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 146 గ్రామ పంచాయతీలు ఉండగా 22 ఏకగ్రీవమయ్యాయి. నల్గొండ జిల్లా దామరచిల్లలోని బాలాజీనగర్ తండాలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఇందిర ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కేజీఆర్ కాలనీ తండాలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సిద్ధునాయక్ తనను సర్పంచ్ గా గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. త్రిపురారం మండలంలోని పలు గ్రామాలలో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలో 3వ విడత పంచాయతీ ఎన్నికల్లో తోటికోడళ్లు పోటీ పడుతున్న అరుదైన ఘటన చోటు చేసుకుంది. 4 సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలవగా బీఆర్ఎస్ అభ్యర్థిగా తాళ్లపల్లి మమత, బీజేపీ అభ్యర్థిగా తాళ్లపల్లి కల్పన బరిలో నిలిచారు. దీంతో తోటికోడళ్లు సర్పంచ్ గా తలపడుతున్నారన్న విషయం ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి, దుగ్గొండి మండలాల్లో ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దె సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచిన అభ్యర్థుల కోసం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని పలు గ్రామాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. గ్రామాలు అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమన్న ఆయన అభ్యర్థులను గెలిపించి గ్రామాల అభివృద్దికి తోడ్పాటు అందించాలని ఓటర్లను కోరారు.